మంగళగిరిలో ఈ నెల 19, 20 తేదీలలో జరిగే చేతి వృత్తిదారుల వర్క్షాప్కు సంబంధించిన కరపత్రాలు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ చేతి వృత్తిదారుల సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె రామాంజనేయులు, నాయకులు చిన్ని తిరుపతయ్య, కంచర్ల కాసయ్య, జలాది జాన్బాబు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. మంగళగిరి నియోజకవర్గంలోని అన్ని వర్గాల ప్రజలు తమ సహాయ సహకారాలు అందించాలని కోరుతున్నాం. ఈరోజు చేతి వృత్తులు మొత్తం కూడాను అణగారిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. వాటిని నమ్ముకొని జీవించే వాళ్ళ బ్రతుకులు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ తరతరాలుగా ఉన్నటువంటి చేతి వృత్తులు, దాని మీద ఆధారపడినటువంటి అనేక కులాలు కూడా ఇవాళ ఆ చేతి వృత్తులు మొత్తం కూడా కార్పొరేట్ శక్తుల్లోకి వెళ్ళిపోయినాయి. శాలివాహన వృత్తి ఉందంటే ఇవరికి కుమ్మరి వృత్తి చేసుకొని జీవించేవాళ్ళు. అది పింగాణి కానీ ఇతర అల్యూమినియం కానీ ఇతర పద్ధతుల్లో కార్పొరేట్ శక్తుల్లోకి వెళ్ళిపోయినాయి. అట్లాగే చేనేత ఇవాళ పవర్లూమ్ వచ్చిన తర్వాత చేనేత కూడా అనేక కుంటి నడక నడుస్తున్నటువంటి పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ చేతి వృత్తిదారుల సమాఖ్య రాష్ట్ర వర్క్షాప్ 2 రోజుల పాటు మంగళగిరి పట్టణంలో వేములపల్లి శ్రీకృష్ణ భవన్ నందు జరుగుతుంది. ఈ యొక్క వర్క్షాప్ పెట్టేటువంటి ప్రధానమైనటువంటి ఉద్దేశం, 10 రోజు చేతి వృత్తిదారులు ఈ రాష్ట్రంలో 30 రకాల చేతి వృత్తిదారులు వాళ్ళందరూ కూడా తమ ఆ వృత్తులపైనే ఆధారపడి జీవనం చేస్తున్నటువంటి వృత్తిదారులందరూ కూడా ఉంటా ఉన్నారు. ఈ రాష్ట్ర జనాభాలో 25% జనాభా, దాదాపు 1 కోటి జనాభా ఆధారపడి ఈ వృత్తులపైనే జీవిస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. అయితే తరతరాలుగా ఎంతో సామాజిక నైపుణ్యంతో మరి సమాజానికి సేవలు అందిస్తున్నటువంటి చేతి వృత్తిదారులు మరి నేడు మారినటువంటి సాంకేతిక యంత్ర పరికరాలు, పారిశ్రామిక విప్లవం తర్వాత వచ్చినటువంటి మార్పుల వల్ల ఈరోజు చేతి వృత్తిదారులన్నీ కూడా కుదేలైపోయాయి. మరి ప్రధానంగా ఈ కొత్త యంత్ర పరికరాలను వారు సొంతంగా కొనుగోలు చేయలేనటువంటి నిస్సహాయ స్థితిలో వారు ఉండడం వల్ల వారికి పోటీగా కార్పొరేట్ శక్తులు కూడా చేతి వృత్తుల్ని కూడా కబలించి చేతి వృత్తిదారులు సామాజికంగా తరతరాలుగా చేసేటువంటి వృత్తులలోకి వాళ్ళు ప్రవేశించి వాళ్ళు కూడా ఈ వృత్తిదారులందరూ కూడా తరిమేసేటువంటి పరిస్థితి, అత్యంత దారుణమైనటువంటి పరిస్థితిని చేతి